పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఇప్పుడు ముఖ్యంగా బీసీలకి బీసీల సపోర్ట్ ఎవరికి ఉంది? బీసీని బిడ్డ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మేమే నిలబెట్టామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది నవీన్ యాదవ్ గారిని. నా పేరు తెలసాని వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిని. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరిని నిలబెట్టినా బీజేపీ అంటే బీసీల పార్టీ. ఇప్పుడు చూడండి, మా బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఇంతకుముందు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఉన్నారు, బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. తెలంగాణ నుంచే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, మరియు బీజేపీలో అత్యున్నత ఉన్నత స్థానం ఎక్కడైతే 12 మంది పాలసీ మేకింగ్ లో ఉంటారో పార్లమెంటరీ బోర్డు మెంబర్ వారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్నారు. సో బీసీల గురించి ఏ పార్టీ మాట్లాడవద్దు, ఎందుకంటే బీసీల గురించి బీజేపీ చేసినంత ఏ పార్టీ కూడా చేయలేదండి. ఈ రోజు బీసీ కమిషన్ ని చట్టబద్ధత తెచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. 2018లో బీసీ కమిషన్ చట్టబద్ధత తెచ్చింది. అదేవిధంగా ఈ రోజు 27 మంది కేంద్ర మంత్రులు నరేంద్ర మోదీ గారి కేబినెట్ లో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ఇప్పుడైతే మత్స్య సంపద యోజన కింద సపరేట్ గా వాళ్ళకు ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది, 20,000 కోట్లు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ఎవరైతే అంటున్నారో, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎన్నో గొప్పలు చెప్పారు. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం బీసీలకు ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సో అలాగే మంత్రిత్వ శాఖ, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ అవన్నీ చేస్తా అన్నారు, ఏవి చేయలేదు, ఓన్లీ మాటలు. ఈ రోజు ఇక్కడ సింపతి తీసుకోవడానికి అని చెప్తున్నారు తప్ప వారు బీసీల గురించి యాక్చువల్ గా మండల్ కమిషన్ ఏదైతే వచ్చిందో, మండల్ కమిషన్ ని ఎప్పుడైతే జనతా పార్టీ అంటే జనసంఘ్ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ ముందు మా జనసంఘ్ ఏదైతే ఉందో, ఆ జనసంఘ్ వాళ్ళతోని ఉన్న జనతా పార్టీలోనే మండల్ కమిషన్ ని ప్రతిపాదించారు. కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చింది, ఆమె బుట్ట దాఖలు చేసింది. అది చెప్తున్నాను, బీసీల గురించి ఓవరాల్ గా మనకు బీసీల గురించి చెప్తేనే కదా మన బీసీల గురించి డెవలప్మెంట్ చేస్తుంది బీజేపీ అని. ఇక్కడ క్యాండిడేట్ ని చూపించి చెప్తున్నారు, కానీ బీజేపీ ఎప్పుడు కూడా బీసీల గురించి ముందుంది, బీసీల మద్దతుగానే ఉంది. మండల్ కమిషన్ ని కూడా ఏదైతే వచ్చిందో, అప్పుడు వీపీ సింగ్ గవర్నమెంట్ లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోనే మండల్ కమిషన్ వచ్చింది. దాని ద్వారానే ఈ రోజు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి, బీసీలకు అన్ని చోట్ల రిజర్వేషన్లు వస్తున్నాయి, రాజకీయంగా కూడా రిజర్వేషన్లు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు బీసీలకి డెఫినెట్లీ బీజేపీ ఉంటుంది అంటారు, అంతేనా? డెఫినెట్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విశ్వకర్మ యోజన అని భారత ప్రధానమంత్రి తీసుకొచ్చారు. ఆ విశ్వకర్మ యోజనలో 18 వృత్తుల వారు, అందులో మొత్తం కూడా బీసీ కుల వృత్తుల వారే ఏదైతే ఉన్నారో, నాయి బ్రాహ్మణి కావండి, మేరు సంఘం కావండి, కుమ్మరి వాళ్ళు కావండి, వడ్రంగి వారు కావండి, మేదరి వారి కావండి, ప్రతి ఒక్కరు 18 కులాల వారు ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది ఆ విశ్వకర్మకి. అదేవిధంగా ముద్రా యోజన తీసుకొచ్చారు. ముద్రా యోజన అంటే చేతి వృత్తులు, చిన్న వృత్తులు అందరూ కూడా బీసీ సామాజిక వర్గం నుంచే చేస్తారు కాబట్టి ఎక్కువ మట్టుకు. సో వాళ్ళన్నీ కూడా బీసీలకే ఎక్కువ చెందాయి ముద్రా యోజన కూడా. అందుకే అందరు కూడా బీసీలు బీజేపీకే ఓటేస్తున్నారు. జూబ్లీస్ లో కూడా బీసీలు అందరు కలిపి బీజేపీకే ఓటేస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు రమేష్ గురుస్వామి, బీజేపీ కార్యవర్గ సభ్యుని. ఇవి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు 6 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు, ఒక్క వాగ్దానం నెరవేర్చలే. ఓల్డ్ ఏజ్ పింఛన్ ఇస్తా అన్నారు, మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, రాజు యువ వికాసం అని లోన్లు ఇస్తా అన్నాడు, 4 లక్షలు, 1,00,000, 2 లక్షలు ఏమీ ఇవ్వలే. వాళ్ళకి ప్రజలు ఎందుకు ఓటేస్తారు? రోడ్లు కరెక్ట్ లేవు, ఏ రోడ్డు కరెక్ట్ లేదు, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమే గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. వాళ్ళ ప్రజలు కూడా గమనిస్తున్నారు బీజేపీ ఏమేమి చేసింది ప్రజలకు ఎరక. బీజేపీ తరఫు నుంచి ఎంతో అభివృద్ధి చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి దిక్కించి మన దేశమే కాక ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించింది నరేంద్ర మోడీ గారు. మన భారతదేశం కూడా గొప్ప పేరు సంపాదించింది. అందుకోసం ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కాంగ్రెస్ ఏం పని చేసింది, బీజేపీ ఏం పని చేసింది, టీఆర్ఎస్ ఏం పని చేసింది. అందుకని అందరూ ప్రజలంతా ఒకటే నిర్ణయం తీసుకున్నారు, బీజేపీకి ఓటు చేయాలి, అఖండ మెజారిటీతో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అధిక
అఖండ మెజారిటీతో గెలుస్తాడని మేము తెలుపుతున్నాం. భారత్ మాతా కీ జై. లంకా దీపక్ రెడ్డి పక్కా గెలుస్తారు. లంగా దీపక్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 పైన మెజారిటీతో గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు. ఆయన జూబ్లీ హిల్స్ ప్రజలు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యలు ఏంటి? నమస్తేనా, మీ ఛానల్ ద్వారా జూబ్లీస్ ప్రజలకు ఒక 3 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే జూబ్లీస్ ప్రజలు 3 విషయాలు చెప్పదలుచుకున్నా. దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల కోసం పోరాడే పార్టీ ఒక బీజేపీ పార్టీ. మిగతా పార్టీ దాని గురించి చెప్తా. ఎందుకంటే మొన్న రీసెంట్లీ బండి సంజయ్ గారు వచ్చారు ఇక్కడ. రీసెంట్గా పెద్దమ్మ గుడి విషయం అందరికీ తెలుసు. మేము గెలిస్తే జూబ్లీస్ లో గెలిస్తే పెద్దమ్మ గుడి కట్టిస్తున్నాడు. అదే కేటీఆర్ ఏమన్నాడు, కబ్రస్థాన్ కట్టిస్తున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాతోరాతు అజరుద్దీని మంత్రిని చేసింది. ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ ముస్లిం ఓట్లు కావాలనుకుంటున్నారు, హిందువుల ఓట్లు అవసరం లేదంటుంది. చెప్పకనే చెప్తున్నారు, హిందువుల ఓట్లు మాకు వద్దు, వాళ్ళు మాకు ముస్లిం ఓట్లు వేస్తే చాలు మేము గెలిచిపోతామన్న ధీమలో ఉన్నారు. అందుకని ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరూ ఒకటి కావాలి, హిందువులంతా ఒకటి బీజేపీకి ఓటేయాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం జూబ్లీస్ గెలవకపోతే ఎంఐఎం పార్టీకి ఇది 8వ సీట్ అయిపోతుంది. ఆల్రెడీ ఓల్డ్ సీట్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాంగ్రెస్ నిలబడింది కాంగ్రెస్ గుర్తు మీద, ఎంఐఎం గుర్తు మీద. కాంగ్రెస్ అభ్యర్థి కాదైనా ఎంఐఎం అభ్యర్థి, ఓన్లీ కాంగ్రెస్ గుర్తు చేంజ్ చేసిన ఆయన ఎంఐఎంఏ. ఇప్పుడు అగర్ ఇక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ వచ్చిందనుకో, కాంగ్రెస్ గెలిచిందనుకో, కాంగ్రెస్ కాదు ఎంఐఎం కు 8వ సీట్ అవుతాడు, 8వ ఎమ్మెల్యే అవుతాడు. కనుక జూబ్లీహిల్స్ ప్రజలు గమనించి మన హిందువులమంతా ఏకమై మన బీజేపీని గెలిపించాలని మీ ద్వారా చెప్తున్నాను. ఇక్కడ పరిస్థితి అంటే ఇప్పుడు కులాలు మతాలు పక్కన పెడితే డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలి అంటే ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏడుందన్నా, పేరుకు జూబ్లీహిల్స్. గల్లీలు తిరగండి, మీరు గల్లీలు చూడండి, ముంగట మురుపం వెనకంతా మురికి. గల్లీ గల్లీ డెవలప్మెంట్ లేదమ్మా. ముంగట అంత అద్దాల మేడలు, వెనుక మొత్తం మురికి వాడలే, నల్లాలు సరిగా రావు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది చూస్తే మేము కూడా జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడలు తిరిగినాం. ఇప్పుడు మేము ప్రచారంలో గల్లీ గల్లీ తిరుగుతున్నాం. ఆ గల్లీ గల్లీ చూస్తే మా ఓల్డ్ సిటీ బెటర్ అనిపిస్తుంది, ఓల్డ్ సిటీ కన్నా బెటర్ ఉంది. అందుకోసం ఇక్కడ ప్రజలు డెవలప్మెంట్ కావాలనుకుంటే బీజేపీ ఓటు వేయాలని అయితే తప్పకుండా హిందువులకు రక్షణ, బీజేపీ ఓటేస్తేనే ఇక్కడ హిందువులకు రక్షణ. లేకుంటే ఓల్డ్ సిటీలో ఏదో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అనుభవించాల పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంటే సెంట్రల్ లో ఉంది కానీ ఇక్కడ స్టేట్ లో ఏం లేదు. అదే విధంగా ఒక మతానికి కులానికి సంబంధించిన పార్టీగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు కావచ్చు ప్రచారంలో అపోజిషన్ కూడా ఇదే విధంగానే చెప్పడం జరుగుతుంది. నా పేరు చెరుకుల ఉదయ్ కుమార్, లంగరోజ్ ఎక్స్ కార్పొరేటర్. నేను చిన్నప్పటి నుంచి జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి నేను కార్యకర్తను. ఎందుకంటే నాకు బీజేపీ అంటే ఏందో మాకు తెలుసు. మాకు ఆర్ఎస్ఎస్ లో మేము తిరిగి మేము చిన్నప్పటి నుంచి ఉండేపటికనే మాకు బీజేపీ గురించి తెలుసు. ప్రతి వాళ్ళకు వేరే వాళ్ళకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో పైసా కోసమే వాళ్ళు అధికారం చూస్తారు, కానీ పైసా లేకున్నా మా యొక్క కార్యకర్తలు పోరాడతారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఎవరి పైన ఆశించరు, ఎవరు ఏం టికెట్ ఆశించరు. వేరే పార్టీలలో టికెట్ కోసం డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ వేరే ఏదైనా కావాలంటే డబ్బులు ఇవ్వాలి. మా యొక్క బీజేపీ పార్టీలో అది అటువంటిది ఏం ఉండదు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే మేము తెలుపుతున్నాం, ఏంటంటే 10 సంవత్సరాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పాలన చేసిందో ఆ పాలనలో ఏం డెవలప్మెంట్ కాలేదు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ కూడా ఏ డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు ఆయన అంటుండు ఎంఐఎం కు మేము ముస్లింలు ఉంటేనే మా పార్టీ అని అంటుండు, ముస్లిం లేకపోతే పార్టీ లేదంటుండు. అది గుర్తుపెట్టుకోండి జనాల, మన హిందువులు అందరూ మనము ఒక్కటై మన యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మనం ఏందో సత్తా చూపెడితేనే, మన హిందువుల సత్తా చూపెడితేనే మనకు చాలా బాగుంటది. ఎందుకంటే ఒక సీఎం అయి కూడా ఆ మాట మాట్లాడుతుందంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మాట్లాడటం వల్ల మీరు ఇలా అంటున్నారు అంతే. అవును, అంతే కదా. ఇప్పుడు ఒక సీఎంఏ ఆ మాట మాట్లాడేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. రాబోయే కాలంలో వాళ్లకు సీటు ఇదే ఇవ్వాలనే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు 8 అన్నట్టు వాళ్ళకు ఈ సీట్ కూడా మాకే కైవసం అవుతుందని వాళ్ళ సపోర్ట్ లో ఏదో అనే వరకు సపోర్ట్ తీసుకొని వాళ్ళను ఎన్కేసుకొని నడుపుతున్నాడు కాబట్టి. ఓకే, సో మొత్తానికి దీపక్ రెడ్డి గారిది అంటే ఇప్పుడు సర్వే చూసుకున్నట్లయితే ఆయన కొంచెం తక్కువ చూపిస్తుంది, ప్రతిదీ 10 కంటే ఎక్కువ చూపించలేదు, అది 12 చూపిస్తుంది, మిగిలిన వాళ్ళకి 48, 35 అట్లా చూపిస్తుంది. దీపక్ రెడ్డి గారిది మా యొక్క పార్టీది ఈ సోషల్ మీడియా ఏది లేదు. వేరే పార్టీల వారికి సోషల్ మీడియాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు సర్వే వాళ్ళు చేసుకొని వాళ్ళంతా వాళ్ళు చూపెట్టుకుంటారు. మేము సర్వే చేయం, మేము ఇంటింటికి వెళ్తాము, ఇంట్లో ఉన్న వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసుకొని మా యొక్క పార్టీ గురించి తెలిపి వాళ్ళకు ఏమేం మా గురించి మా మోదీ గారి ఆధ్వర్యంలో ఏమేమి వస్తుందో అదంతా మేము వాళ్ళకు తెలిపి మాకు ఓటేయరమ్మా అని మేము అడుగుతున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా మేము గెలుస్తామని మాకు అందరికీ ఓపెన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.